ఇంట్లో ఉన్న పనులన్నీ గబగబా చేసేస్తాను, కానీ ఈ వాయిస్ ఓవర్ దగ్గరకు వచ్చేసరికి ఎంతో కష్టపడిపోతున్నట్టు అనిపించింది. పెద్ద పెద్ద వీడియోలకు కాదు మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది, చిన్న షార్ట్లకు కూడా అసలు ఎంతో కష్టంగా అనిపించింది నాకు, అదేంటో కానీ. సో ఫైనల్గా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. జనరల్గా దొండకాయ కర్రీ అనేది ఎవరు కూడా ఇష్టంగా తినరు, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టమాటా దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది, సింపుల్గా వితౌట్ మసాలా ఏం లేకుండా కూడా బాగుంటుంది. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను కానీ ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా అన్నట్టు అనిపిస్తుంది. అదేందో కానీ వీడియోలో మాట్లాడడానికి ఏం కుదరదు, తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాంలే అన్నట్టు ఉంటుంది. ఇంకా ఈ కూర సంగతి వచ్చేసి జనరల్గా మామూలుగా తాలింపు వేసేసి ఇంకా టమోటాలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇంకా దొండకాయ ముక్కలు వేసేసి 10 minutes అలా నూనెలో వేయించుకుంటే బాగా మగ్గుతాయి. అదేంటండి కిచెన్లో కొంచెం సేపు నుంచొని పని చేసినా ఎంతో పని చేసినట్టుగా ఉంటుంది, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా చేస్తున్నానంటే చాకోకైతే నేను స్కూల్కి వెళ్ళి లంచ్ ఇచ్చేసి రావాలి, పెట్టేసి రావాలి చాకోకి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయింది, ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్ట్గా ఉండిద్ది. ఈ కూరలో నీళ్ళు ఎక్కువ పోయకుండా ఎక్కువ నూనెలో మగ్గిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకు ఇంత హడావిడిగా చేసింది, చాకో దగ్గరికి వెళ్ళి లంచ్ బాక్స్ పెట్టి చాకోకి అయితే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇంకా స్కూల్కి వెళ్ళి చాకోకి లంచ్ పెట్టేసి రావాలి. మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మినీ బ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చెప్పు.